ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. నా దీపమును వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని వెలుగుగా చేయును. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 28వ వచనము. చీకటికి శక్తి లేదు కానీ వెలుగునకు శక్తి కలదు. చీకటికి వేగం లేదు కానీ వెలుగు ఒక సెకండ్లో 1,84,000 మైళ్ళు ప్రయాణం చేయుచున్నది. వెలుగులో ప్రారంభించి మహిమగల వెలుగులో ముగియు ఒకే ఒక గ్రంథము బైబిల్ గ్రంథమే. ఆదికాండము మొట్టమొదట దేవుడు వెలుగు కలుగునుగాక అని పలికెను, వెలుగు కలిగెను. పాత నిబంధన చివరిలో అనగా మలాకీ గ్రంథంలో ఈ మీద నీతి సూర్యుడు ఉదయించెను అని చెప్పబడి ఉన్నది. ఆ ప్రకారమే కొత్త నిబంధనలోని మొదటి పుస్తకమందు మత్తయి సువార్తయందు శాస్త్రులకు మార్గము చూపిన నక్షత్రమును కూర్చి చదువుచున్నాము. చివరిలో ప్రకటన గ్రంథమందు నేను ప్రకాశమైన వేకువ చుక్క అని ప్రభు సెలవిచ్చెను. ఆయనే మన సమస్త చీకటిని వెలుగుగా చేయువాడు. నేడు తెలిసో తెలియకో పలు రకమైన చీకటులు మన జీవితంలో అనుభవిస్తున్నాము. అజ్ఞానమను చీకటి, మరణమను చీకటి, చీకటిలో సంచరించు తెగళ్ళు, ద్వేషము, అబద్ధికులు, దొంగతనము, పలు రకములో చీకటులు కలవు. కానీ వాటన్నిటి మధ్యను ప్రభు దీపము వెలిగించును, చీకటిని వెలుగుగా చేయును. నేను అంధకారమందు కూర్చున్నాను, యెహోవా నాకు వెలుగుగా నుండును. కావున చీకటి అను అంధకారాన్ని తొలగించుకొని వెలుగు అనే ప్రభువును మనమందరము చేర్చుకుందుముగాక. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకు తోడై ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.